మనం రాత అంటే రైటింగ్ గురించి ఆలోచించినప్పుడు మన మయాళకి ఏమొస్తుంది? బహుశా గొప్ప గొప్ప కథలు, పద్యాలు, చరిత్ర ఇలాంటివే కదా? కాని రాతని కనిపెట్టింది నిజంగా వీటికోసమేనా? ఈ విశ్లేషణలో రాత యొక్క ఆశ్చర్యపరిచే అసలు ఉద్దేశమేంటో చూద్దాం. అంతేకాదు అది మన ఆలోచన విధానాన్ని శాశ్వతంగా ఎలా మార్చేసిందో కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తేనే మనకు అసలు విషయం అర్థమైపోతోంది. మనమనుకున్నట్టు రాత అనేది ఇతిహాసాలు, కవిత్వం రాయడానికి పుట్టలేదు. దాని మొదటి, ఇంక చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన పని చాలా మామూలుది. పన్నులు వసూలు చేయడం, దస్తావేజులు రాయడం, డేటా రికార్డ్ చేయడం. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మానవ చరిత్రలో ఒక గొప్ప ఆవిష్కరణైన రాత మొదట్లో ఒక అకౌంటింగ్ టూల్గా మొదలైందన్నమాట. సరే, మనం మొదటి భాగానికొచ్చేశాం. రాత యొక్క మరచిపోయిన పని. అసలు రాత యొక్క అసలైన తొలి డ్యూటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, మొదట్లో ఇప్పుడున్నట్టు పూర్తిస్థాయి భాష రాయగలిగే లిపులు లేవు. బదులుగా పాక్షిక లిపి అనే ఒక సిస్టమ్ ఉండేది. అంటే ఇది కేవలం సంఖ్యలు, కొన్ని వస్తువుల పేర్లను మాత్రమే రికార్డ్ చేయగలదు. దీంతో కవిత్వం లాంటివి రాయలేరు. కానీ ఒక రాజ్యానికి వచ్చే పన్నుల లెక్కలు పక్కాగా రాయడానికి ఇది సరిగ్గా సరిపోయింది. చెప్పాలంటే ప్రారంభంలో ఏర్పడిన రాజ్యాలకి ఇదే ఇంజిన్. నిజానికి క్యూనిఫామ్, హైరోగ్లిఫిక్స్ లాంటి పూర్తిస్థాయి లిపులు వచ్చిన తర్వాత కూడా రాత యొక్క ప్రధాన కర్తవ్యం పెద్దగా మారలేదు. రాజులు శాసనాలు జారీ చేయడానికి, పూజారులు భవిష్యవాణిని రికార్డ్ చేయడానికి వాడినా సరే, దాని గుండె, దాని ఆత్మ మాత్రం డేటా మేనేజ్మెంట్లోనే ఉంది. ఈ మాటలు వినండి, ఎంత అద్భుతంగా చెప్పారో! పన్నుల రిజిస్ట్రీలు, బ్యూరోక్రసీలు రెండూ రాతతో పాటే పుట్టాయి. అవి రెండూ విడదీయలేని సియామీ కవలలు లాంటివి. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన కంప్యూటర్ డేటాబేస్లు, స్ప్రెడ్షీట్లు కూడా అదే పని చేస్తున్నాయి. అంటే వేల ఏళ్లైనా ఈ బంధం మారలేదు. అయితే ప్రతిదీ రాయడం మొదలుపెట్టాక ఒక కొత్త, ఊహించని సమస్య వచ్చిపడింది. అదే ఈ మట్టి పలకల పర్వతం. అంటే ఏంటి? సింపుల్. రాసిపెట్టిన ఆ సమాచారాన్నంతా ఎలా మేనేజ్ చేయాలి? అవసరమైనప్పుడు దాన్ని తిరిగి ఎలా వెతకాలి? సరే, ఇప్పుడు మనం కాసేపు టైం ట్రావెల్ చేద్దాం. క్రీస్తుపూర్వం 1776వ సంవత్సరానికి వెళ్దాం. మనమిప్పుడున్నది మారీ అనే పురాతన నగరంలో, అప్పటి రాజు జిమ్రిలిం పాలనలో. ఒక సింపుల్ సమస్యను ఊహించుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఒక గోధుమ పొలం కోసం గొడవ పడుతున్నారు. ఒకరేమో, ఈ పొలం నేను 30 ఏళ్ల క్రితం కొన్నాను అంటున్నాడు. ఇంకొకరేమో, లేదు, అది అద్దెకు మాత్రమే ఇచ్చాను అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలి? పరిష్కారం సింపుల్గానే అనిపిస్తోంది కదా. రాజరీక ఆర్కైవ్కి వెళ్ళాలి, రికార్డులు చూడాలి. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. వేల కొద్ది మట్టి పలకలున్న ఆ ఆర్కైవ్లో సరిగ్గా 30 ఏళ్ల కిందటి ఆ ఒక్క డాక్యుమెంట్ని ఎలా వెతుకుతారు? ఆ ఇద్దరు పాపం ఎలాంటి నరకం చూసుంటారో ఊహించండి. ఒక ఆఫీసర్ దగ్గర్నుంచి ఇంకో ఆఫీసర్ దగ్గరికి తిరగడం, వాళ్ల టీ బ్రేకుల కోసం గంటల తరబడి ఎదురుచూడటం, రేపురా అని చెప్పించుకోవడం, చివరికి ఏదో గొణుక్కుంటూ ఓ గుమాస్తా వచ్చి వాళ్లని వేల మట్టి పలకలున్న ఒక గదిలోకి తీసుకెళ్లడం. నిజంగా ఇదొక పీడకల లాంటిదే. సో ఇక్కడ మనకర్థం కావాల్సిన కీలకమైన పాయింటేంటంటే, కేవలం సమాచారాన్ని రాసిపెట్టేస్తే సరిపోదు. దాన్ని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసి అవసరమైనప్పుడు వెంటనే వెతికి తీసేలా ఒక సిస్టమ్ ఉండాలి. లేకపోతే ఆ రాసుకున్నదంతా వేస్ట్. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మనం మూడో విభాగానికి వచ్చేశాం. అదే ఫైలింగ్ క్యాబినెట్ మనస్సు. ఈ సమస్యకు పరిష్కారం రాయడంలో కొత్త పద్ధతులు కనిపెట్టడం కాదు, అసల సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడంలో, దానికోసం మనుషులకు ట్రైనింగ్ ఇవ్వడంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం. ఆ రోజుల్లో లేఖకులకు ఎంత కఠినమైన శిక్షణ ఇచ్చేవారో చూడండి. ఇది 4000 ఏళ్ల కిందట ఒక మెసొపొటేమియా విద్యార్థి ఆవేదన. నేను లోపలికెళ్ళి కూర్చున్నా, మా గురువు నా పలక చదివి ఇందులో ఏదో మిస్సయ్యింది అని నన్ను బెత్తంతో కొట్టారు అంటున్నాడు. అంటే ప్రతి చిన్న తప్పుకీ శిక్ష ఉండేది. ఇది కేవలం రాయడం చదవడం నేర్పించడం కాదు. ఎందుకంటే ఆ కఠినమైన శిక్షణ వాళ్ల మెదడును రీప్రోగ్రామ్ చేయడానికి డిజైన్ చేశారు. ఇది అక్షరాలు నేర్చుకోవడానికంటే చాలా ఎక్కువ. పరిపాలనా పనుల కోసం ఒక కొత్త రకమైన ఆలోచనా విధానాన్ని వాళ్లలో ఇంజెక్ట్ చేయడం అన్నమాట. వాళ్ళసలు ఏం నేర్చుకునేవాళ్ళో తెలుసా? క్యాటలాగ్స్, డిక్షనరీలు, క్యాలెండర్లు, ఫారాలు, టేబుల్స్. ఇవి కేవలం టూల్స్ కాదు, సమాచారాన్ని ఎలా వర్గీకరించాలి, ఎలా ప్రాసెస్ చెయ్యాలి అనే కొత్త పద్ధతులు.
చెప్పాలంటే బ్యూరోక్రాటిక్ ఆలోచనా విధానానికి ఇవే పునాదులు. ఇప్పుడు మనం చివరి, బహుశా అన్నిటికన్నా ఆసక్తికరమైన భాగానికొచ్చేశాం. రాత మనల్ని ఎలా మార్చేసింది? ఈ కొత్త వ్యవస్థలు మన ఆలోచనా సరళిపై, మన మెదడుపై ఎలాంటి శాశ్వత ప్రభావాన్ని చూపాయి? ఒక్కసారి చూడండి, మన మెదడు సహజంగా ఎలా పనిచేస్తుందో. అది స్వేచ్ఛగా ఆలోచనలను కలుపుతుంది. ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు ఎగిరిపోతోంది. ఉదాహరణకు, అప్పు అనే పదం వినగానే హనీమూన్, అక్కడ్నుంచి మొసళ్ళు, అక్కడ్నుంచి డ్రాగన్లు, ఇలా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ లేఖకుని మనస్సు అలా కాదు. అది ప్రతిదాన్ని వేరువేరు పెట్టెలలో పెడుతుంది. అప్పుల కోసం ఒక డ్రాయర్, పెళ్లి సర్టిఫికెట్ల కోసం ఒకటి, పన్నుల కోసం ఇంకొకటి. అన్నీ వేరువేరు. ఎందుకంటే ఒక బ్యూరోక్రసీ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే విషయాలను ఖచ్చితంగా వేరువేరుగా ఉంచాలి. అన్నీ కలిపేస్తే గందరగోళం అవుతుంది. అందుకే క్లర్కులు, అకౌంటెంట్లు ఒక ఫైలింగ్ క్యాబినెట్ లాగా ఆలోచించాలి. ఇది మనిషికి సాధ్యమైన ఆలోచనా విధానం కాదు, కానీ ఆ వ్యవస్థ నడవాలంటే ఇది అత్యవసరం. సో ఫైనల్గా మనం ఈ ప్రశ్నతో ముగించుకుందాం. మనం బ్యూరోక్రసీని కనిపెట్టాం, కరెక్టే. కాని దాన్ని సృష్టించి, నడపడానికి మనం అలవాటు చేసుకున్న ఈ వర్గీకరణ, ఈ విభజన ఆలోచనా విధానం చివరికి మనల్నే, మన ఆలోచన సరళినే తిరిగి కనిపెట్టిందా? ఆలోచించాల్సిన విషయమే.